క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ఎన్నికల తర్వాత మీ అందరికీ కలవలేకపోయినాం. మరి కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు ఈ రకంగా కలుసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వెనుముల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ చాలామంది మంత్రులు కూడా ఎల్లుండి గొప్ప బహిరంగ సభకు రాబోతున్నారు. మరి ఈ గెలిచిన 90 రోజులలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేడ్చల్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని ముందుగా మన జిల్లాలోనే మన మేడ్చల్లో మీటింగ్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మరి ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి పెద్ద బహిరంగ సభ ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు ఎప్పుడెప్పుడు చూడాలని, ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. మరి మా మిత్రులందరూ కూడా మేము ఈ రోజు వరకు కూడా 100 రోజులు అయింది మాకు ముఖ్యమంత్రి కలవలేదు అని కూడా కొందరు నిరాశ చెందిరు. కొందరైతే సాటుంగా పోటుంగా పోయి కలిసి వచ్చారు. కనుక నేను అందరినీ కూడా, మా కార్యకర్తలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆర్టీసీ బస్, రెండోది మరి గ్యాస్ ఫ్రీ, మూడోది కరెంటు బిల్లు, నాలుగోది చెప్తలేదు మీరు ఆరోగ్యశ్రీ. అట్లా 4 గ్యారంటీలు అమలు పరిచినాయి. ఎవరన్నా 100 రోజులలో ఏ ప్రభుత్వమైనా సరే ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో చెప్పినవి 90 రోజులలో చేస్తే మమ్మల్ని మాట్లాడాలి. కానీ ఉత్త మాటలు అయ్యే ఒక దిక్కు, అయ్య మాట్లాడితేనేమో అసెంబ్లీ సెక్షన్లో మాట్లాడాయన ప్రతిపక్ష నాయకుడు ఆయన్నే కావాలంటాడు, కానీ పోయి నల్గొండ మీటింగ్లో ఉంటాడు. అల్లుని ప్రతిపక్ష నాయకుని చేస్తే ఏడ కూర్చిపోతుందో అని చెప్పి, కొడుకేడ గుంచుతాడో అని చెప్పి ఏదో వంక చెప్పుకొని ఇంట్లో కూర్చున్నాడు. కానీ అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడడానికి లేకుండా కొత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాను, నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్ఛార్జిగా నా నియోజకవర్గంలో ఎందుకు పరిగెత్తుతూ కార్పొరేటరు స్థాయి కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే కౌన్సిలర్లు, మీ మీద ఎన్నికలలో కొట్లాడిన వాళ్ళందరము 10 సంవత్సరాల నుంచి, నేనైతే 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా. మా వేమన్నా కాంగ్రెస్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారం ఉన్నాడు. ఇక్కడున్న మిత్రులు కొందరు అధికారం ఉన్నారు. కానీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు పాపం 100 రోజులు ఆగుతలేదు. వాళ్ళకు 100 రోజులు ఓపిక పడలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అవినీతి చేసి ఏ రకంగా అవినీతి పరిపాలన నడుస్తూ ఉందో మీ అందరికి తెలుసు. అవినీతి మీద, ఆ నాయకుల మీద రేపు ఉదయం మాట్లాడతాము. కానీ మా కార్యకర్తలందరికీ నేను చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ ఎల్లుండి ఈ ప్రాంతమంతా 50,000 మందితో నిండిపోవాలని చెప్పి అందరినీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నియోజకవర్గం నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు, వార్డు నంబర్ స్థాయి నుంచి కార్యకర్త బూత్ ఏజెంట్ల వరకు మాకు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో 6,000 మంది బూత్ ఏజెంట్లు ఉన్నారు. మొన్ననే ఎన్నికల పనిచేసినటువంటి 6,000 మంది 6,000 మంది ఒక్క మనిషిని 6,000 మంది
10 మందిని తీసుకొని రమ్మని చెప్తా ఉన్నా ఈ మీటింగ్. మేమే 50,000 మంది అవుతాం. మేడ్చల్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అసలు కనివిని ఎరగని రీతిగా మనమందరం కూడా విజయవంతం చేయాల్సిందిగా నేను అందరినీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను అందరినీ. రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన ప్రజలకు సంబంధించిన పరిపాలన కాదు. ఒక కుటుంబానికి అందులో ఉన్నటువంటి గొర్రెలకు 100 గొర్రెలు ఉండేటి. అందులో 100 గొర్రెలు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి వాళ్ళ కుటుంబమే ఈ ప్రాంతమంతా దోసుక తిన్నది. ఆ దోసుక తిన్నది ఎన్నికలప్పుడు చాలా మందికి చెప్పినాం మేము. ప్రభుత్వం వస్తుందనే ఆలోచన ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల చాలా మంది జనాలు కూడా ప్రభుత్వం వస్తుంది అనుకోలే. ప్రభుత్వం వస్తుంది అనుకుంటే ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ ఎన్నికలలో ఎట్లా గెలిచిర్రు, ఏం చేసిండ్రు అని చెప్పి రేపు చెప్తాం ఆ విషయం. రేపు ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల మీదనే ప్రెస్ మీట్ ఉంది. ఈ ప్రాంతంలో చేసినటువంటి అవినీతి మీదనే మాట్లాడడానికి ప్రెస్ మీట్ ఉంది రేపు. మీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సోషల్ మీడియా అంటే మీడియా సోదరులందరినీ, పత్రికా విలేకరులను అందరినీ కూడా రేపు 11-12 గంటలకి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు మేనంపల్లి హనుమంతరావు గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు ఈ జిల్లాలో పోటీ చేసినటువంటి 6 నియోజకవర్గం అందరూ కూడా క్యాండిడేట్ కూడా ఇక్కడికి వస్తున్నారు. రేపు ప్రెస్ మీట్ ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికోసం చెప్పడానికే రేపు 12 గంటలకు పత్రికా సోదరులందరినీ కూడా ఇక్కడికే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి మీరందరూ కూడా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏమైతే చేసిందో అవన్నిటికీ అనుగుణంగా మేము 6 గ్యారంటీలు మొన్న మా ఎన్నికలలో మా సోనియా గాంధీ కానీ, మా రాహుల్ గాంధీ, మా నాయకత్వం అందరూ కూడా, మా రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా ప్రకటించిన వీటిలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 3 నెలలు కాబోతుంది. 3 నెలలలో ప్రజలందరూ కూడా ఎలక్షన్ల ముందు ఇవన్నీ నెరవేరుస్తారు అని చెప్పి ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఈ 3 నెలలలో నమ్మకం వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే మొదటగా ఆయన 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ 7వ తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణం మా మహిళల కోసము, తెలంగాణ ఉన్నటువంటి మా అమ్మలకు, మా అక్కల కోసము బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ప్రవేశపెట్టిండు. అదేవిధంగా ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా ప్రవేశపెట్టిండు. 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు, దాన్ని కూడా ప్రవేశపెట్టిండు. ఈ విధంగా దశల వారీగా ఒక్కొక్కటి అన్నీ కూడా ఆయన అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ 4-5 నెలల్లో మనం మాట ఇచ్చిండు. దాని విధంగా తప్పకుండా నెరవేరుస్తాం. మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మన మేడ్చల్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఒక్కపారి మీటింగ్ పెట్టాలి. ఈరోజు కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎల్లుండి కూడా మనకు సాయంత్రం 5 గంటలకు సుమారు 50,000 మందితోని పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇక్కడ. ఆ సభ అందరూ కూడా మా మేడ్చల్ ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశీర్వదిస్తారు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలందరూ వచ్చి కూడా ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, ఇంకో విషయం చెప్తున్నా. మన ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీలకు వస్తానని చెప్పేసి అని వాళ్ళ మొన్న బీజేపీలో పోయిండు. ఎమ్మెల్యే అంటే తెలుసుగా మీ అందరికీ.
మల్లారెడ్డి, పిచ్చి మల్లారెడ్డి. ఆ పిచ్చి మల్లారెడ్డి మొన్న పోయిండు బీజేపీలో, ఢిల్లీలో పోయిండు, ఢిల్లీలో ప్రయత్నం చేసిండు, అక్కడ కాలేదు. మళ్ళీ ఏం చేసిండు, కాంగ్రెస్లోకి వస్తా అని చెప్పేసి అని మా అందరి నాయకులకు ఫోన్ చేస్తుండు. మల్లారెడ్డి, నువ్వు 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని మొత్తం దోసుకున్నావు. ఇలా నిజంగా కూడా నీ చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ భూములు కబ్జాలు పెట్టినావో, ఎఫ్టీఎల్ భూములను కబ్జాలు పెట్టినావో అవన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయి, అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కూడా వచ్చే ప్రసక్తి లేదు. మా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మా నాయకులము జంగయ్య యాదవ్ కానీ, సుధీర్ అన్న కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ, నేను కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ అందరూ కూడా సహించేది లేదు. మల్లారెడ్డి వస్తే తరిమి కొట్టేది ఖాయం. వచ్చే ప్రసక్తి లేదు. మీరు కూడా నిరుత్సాహపడవద్దు, మల్లారెడ్డి కోసం ఆలోచన చేయొద్దు. మల్లారెడ్డి అంటోడు భూ కబ్జాదారుడు. ఆ భూ కబ్జాదారుని కాంగ్రెస్ పార్టీలోనికి మా యొక్క ముఖ్యమంత్రి కూడా సహకరించాడు. ఇది నమ్మూరి, సమస్య లేదు. ఈరోజు కూడా కొన్ని కాలేజీలు కూడా మొత్తము ఆయన ఎఫ్టీఏల కట్టిన 8 ఎకరాల భూమి కూడా ఈరోజు కూలగొట్టడం జరిగింది కలెక్టర్ గారు. ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కూడా పతనానికి మా యొక్క ప్రభుత్వ ధనాన్ని ఎక్కడెక్కడ దోసుకుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నంత వరకు విడిచే ప్రసక్తి లేదు. మల్లారెడ్డి సహకరించాలి. మీకు కూడా ఎన్నో మోసాలు చేసిండు, అన్నీ తెలుసు మీ అందరికీ, నేను చెప్పవసరం లేదు. ఇలా ఆ మోసాలన్నీ కూడా మీకు తెలుసు. మా జంగయ్య యాదవ్ కానీ, సుధీర్ అన్న కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ అందరం కూడా మీకు కూడా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా తప్పకుండా సహకరిస్తాము. మీరు ఎంతో నష్టపోయారు. ఆ నష్టాన్ని తప్పకుండా ఫలించే విధంగా మేము చూస్తామని చెప్పేసి అని మా అన్నదమ్ముల పత్రికా మిత్రులందరూ కూడా మేము తెలియజేసుకుంటూ, మరొకసారి రేపు ఎల్లుండి జరగబోయే సభకు విజయవంతం చేయాలని చెప్పేసి అని మేడ్చల్ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.